యోగా చేస్తే వెయిట్ లాస్ అవుతామా అవ్వమా అనేది చాలా మందికి ఉన్న ఒక వెరీ కామన్ డౌట్. బేసికలీ యోగా అనేది ఒక స్లో ఫార్మేట్ ఆఫ్ ఎక్సర్సైజ్. కాకపోతే ఇప్పుడైతే పవర్ యోగా వచ్చేసింది, ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ యోగాస్ వచ్చేసాయి. ఓకే, బట్ మీరు కనుక ఒక ట్రెడిషనల్ యోగా చేశారు అంటే వెయిట్ లాస్ అనేది కొంచెం కష్టమే అవ్వచ్చు. బికాస్ అది క్యాలరీ బర్నింగ్ లో మీకు ఎక్కువ హెల్ప్ అవ్వకపోవచ్చు. దో అది మీకు ఫ్లెక్సిబిలిటీని ఇచ్చినా, అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అయినా, అది మీ క్యాలరీ బర్నింగ్ లో ఒక ప్రాపర్ ఏన్షియంట్ ట్రెడిషనల్ యోగా మీకు అంతగా హెల్ప్ అవ్వకపోవచ్చు. దాన్ని మానేయండి అని నేను అసలు ప్రమోట్ చేయట్లేదు. డెఫినెట్లీ ఫ్లెక్సిబిలిటీ మీకు కావాలి కాబట్టి డేలో లైక్ వీక్ లో మీరు ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు ట్రెడిషనల్ యోగాని ఉంచుకున్నప్పటికీ మీరు మీ ఎక్సర్సైజ్ షెడ్యూల్లో డెఫినెట్ గా కొంచెం వెయిట్స్ ని యాడ్ ఆన్ చేయండి, కొంచెం ఇలాంటి రెసిస్టెంట్ బ్యాండ్స్ ని యాడ్ ఆన్ చేయండి, యాంకిల్ వెయిట్స్ లాంటివి యాడ్ ఆన్ చేయండి. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మోర్ క్యాలరీ బర్నింగ్. మీరు చేసే నార్మల్ యోగాకి కూడా మీకు ఇంటెన్సిటీ బాగా పెరిగి బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇంటెన్సిటీ మీ క్యాలరీ బర్నింగ్ రేట్ హైగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ డూ విత్ మై యోగా. నేను యోగాలో వెయిట్స్, బ్యాండ్స్, కార్డియో ఎక్సర్సైజెస్ ని డెఫినెట్ గా ఇంక్లూడ్ చేస్తాను. ద మెయిన్ రీజన్ నాకు క్యాలరీ బర్నింగ్ ఇవన్నీ పక్కన పెట్టినా సరే మజిల్ మాస్ కి డెఫినెట్ గా మజిల్ స్ట్రెంథనింగ్ కి కానీ, ఎండ్యూరెన్స్ కి కానీ, కార్డియో హెల్త్ కి కానీ ఉత్తి సింపుల్ యోగా అనేది ఒక ఆల్ రౌండ్ అప్రోచ్ ఇవ్వట్లేదేమో నా క్లయింట్స్ కి నేను ఫీల్ అయ్యాను. దట్ ఈస్ ద రీజన్ నేను ట్రెడిషనల్ యోగాలోనే వెయిట్స్, బ్యాండ్స్, కార్డియో ఎక్సర్సైజెస్ ని ఇంక్లూడ్ చేసి ఎక్సర్సైజ్ చెప్తాను. మీకు నా ఫార్మాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నా పేజ్ లో నా గురించి మొత్తం ఉంది. Please go check it out and follow this page for more useful information.